బీహార్లో అసెంబ్లీ ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎన్డీఏ లీడర్లు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. మహాగఠబంధన్లో సీట్ల పంపకంపై రేపు క్లారిటీ ఇస్తామన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. విపక్షాల నామినేషన్లను ఈసీ అన్యాయంగా తిరస్కరిస్తోందన్నారు ఆర్జేడీ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అధికార విపక్ష పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. బీహార్ ప్రజలు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ స్కీమ్లు గెలిపిస్తాయని చెప్పారు. बिहार की जनता मन बना चुकी है। एनडीए की सरकार बनाने की माननीय प्रधानमंत्री जी के विकास की गंगा जो बिहार के गांव-गांव घर-घर जन-जन तक माननीय मुख्यमंत्री जी पहुंचाए हैं, तो बिहार के लोगों के जीवन में खुशियां आई है। लोग खुशी-खुशी एनडीए को प्रचंड बहुमत देकर सरकार भी बनाई। బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. అధికార ఎన్డీఏ కూటమిలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. మహాగఠబంధన్లో ఆధిపత్య పోరు నడుస్తోందని ఆరోపించారు. ఇప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే బీహార్ను ఆగం చేస్తారన్నారు చిరాగ్ పాస్వాన్. जिस तरीके से इन फाइटिंग विद इन द अलायंस चल रही है महागठबंधन में, और जिसकी वजह से महागठबंधन पूरी तरीके से कोलैप्स हो गया, उसके बाद भी अगर इनको ऐसा लगता है कि ये सत्ता में आएंगे, जागते हुए भी ये लोग सपने देखने का काम कर रहे हैं. మళ్లీ ఎన్డీఏ సర్కార్ వస్తేనే బీహార్ అభివృద్ధి కొనసాగుతోందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. తారాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా నేషనల్ హైవేలు, గ్రామీణ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు సామ్రాట్ చౌదరి. 15 साल आपने एनडीए को दिया तो उसने काम किया, विकास किया और डिलीवर किया, और दूसरे तरफ 40 वर्षों तक कांग्रेस ने इस बिहार को लूटा, 15 वर्षों तक लालू प्रसाद जी ने बिहार को लूटा, लेकिन नीतीश कुमार जी को और सरदार सुशील मोदी जी को जब आपने मौका दिया साथियों, बिहार में विकास को बढ़ाया. మహాగఠబంధన్లో సీట్ల పంపకం కొలిక్కి వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ తో చర్చలు జరిపినట్లు చెప్పారు. దీనిపై గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పష్టంగా చెప్తామన్నారు. బీహార్లో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 5 నుంచి 7 సీట్లలో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చన్నారు అశోక్ గెహ్లాట్. पूरा महागठबंधन एकजुट होकर चुनाव मैदान उतर रहा है. पूरा थोड़ा एक कन्फ्यूजन पैदा कर दिया गया. कोई दम नहीं है. 243 सीटें हैं बिहार में. अब 243 सीटों में 5-10 सीटों में तो लोकल इश्यू भी होते हैं, कैंडिडेट का परसेप्शन भी होता है, और फ्रेंडली फाइट हो सकती है. भाई कोई दिक्कत नहीं है. బీహార్ ఎన్నికల్లో తమ పథకాలను ఎన్డీఏ కాపీ కొడుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నితీష్ కుమార్ వంటి నిస్సహాయ ముఖ్యమంత్రి దేశంలోనే లేడని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీష్ కుమార్ మళ్లీ సీఎం కాబోరని చెప్పారు. ఈ నెల 24 నుంచి ప్రచారం ఉధృతం చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలుపు ఖాయమన్నారు తేజస్వి యాదవ్.